కళాకారులకు పుట్టినిల్లుగా గోదావరికని క్షేత్రం విరాజిల్లుతుందని పలువురు కళాకారులు కళాభిమానులు అన్నారు. తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య సౌజన్యంతో గోదావరి కళా సంఘాల సమాఖ్య 37వ ఆవిర్భావ వేడుకలను శనివారం గోదావరికని RCOA క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరి కళోత్సవాలు 2025 పేరిట కళాకారులకు కళారత్న పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ గోదావరికని పట్టణంలో కళాకారులకు కొదవలేదని, ఇక్కడి కళాకారులు హైదరాబాద్ నగరంలో ఎన్నో కళా ప్రదర్శనలు చేసి మంచి గుర్తింపును పొందిన వారున్నారని తెలిపారు. కొందరు కళాకారులు టాలెంట్ ఉండి కూడా ఆర్థిక ఇబ్బందులతో తమ కళా ప్రదర్శనలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారని, అలాంటి కళాకారులకు ఇక్కడి ప్రజాప్రతినిధులు కళాభిమానులు చేయూతనందించాలన్నారు. అలాగే ప్రాంత కళాకారుల కోసం గోదావరికనిలో రామగుండం కార్పొరేషన్ కళా ప్రాంగణాన్ని నిర్మించాలని కోరారు. అయితే ఇక్కడ కళాకారులు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా మన ఖ్యాతిని ఇంప్రూవ్ మన ప్రాంతాన్ని పేరు తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వం ఏంటంటే ఇంత పేరు తీసుకొచ్చిన ఈ ప్రాంత కళాకారులు అన్నం పెట్టి అంతర్జాత విషయంలో అయితే మీరు 94లో మొత్తం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ముందుగా అంతకు తెలియలేదు కాబట్టి 94 ప్రకారంగా మనం 37వ వార్షికోత్సవం అనుకున్నాము. కానీ మళ్ళీ కుప్పూర్వదన్న గారు లేదు, ఇది మే 5వ తారీఖున పక్కా మేము 1925లో నామకరణం చేసిన సరే అప్పుడే స్థాపించాం కాబట్టి అప్పటి నుండి లెక్కించుకొని ఇప్పుడు 37వ 36 కంపెనీ మొన్న 5వ తారీఖునే ఘనంగా మన ఉత్సవాలు చేసుకునేది ఒక గొప్ప సూర్యంగా భావించవలసి వస్తుంది. గోల్బెల్ ప్రాంతంలోనే కాక ఈ దేశంలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గోదావరి కళా సంఘాల సమాఖ్యతో పాటు ఇక్కడలోని కళా సంఘాలు ఈరోజు కళాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాటుపడుతున్నందుకు ఈ భూమికి అదేవిధంగా మీ కళాకారులందరికీ ముందుగా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ఒక రకంగా మనలో ఎన్ని విభేదాలున్నా, మనలో ఎన్ని విమర్శలు సద్విమర్శలున్నా కళ కోసం కాదు ప్రజల కోసం అని చెప్పని అన్నట్టు అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా కళ కోసం జీవిస్తున్నటువంటి అనేక మంది కళాకారులుగా వారికి కూడా భాషాభివర్ణం తెలియజేస్తూ కళాభివర్ణాలు కూడా తెలియజేస్తున్నాం. ఒకసారి మనందరము కళాకారుల ఐక్యత అంటే మీరు అంకినాలన్న కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. ఈ కార్యక్రమంలో గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య, సంఖ్య రాజేష్, బొంకూరి మధు, శశిభూషణ్, దామెర శంకర్, దయా నర్సింగ్, మేకప్ అంజీ, కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు.